తర్వాత బాగుందా? చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందా? చంద్రబాబు ఉన్నప్పుడు బాగుంది. జగన్ వస్తే మరి పథకాలు అన్నీ ఇస్తున్నాడు కదా మీకు? పథకాలు అయితేనే మందు తాగు మందులు మటుకు చచ్చిపోతారు. ఎందుకని అంత మందు చెప్తున్నాడు. అది అంటే ఇప్పుడు మందు గురించే చాలా ఏంటి జగన్ చెడ్డోడా? జగన్ చెడ్డోడే. అంటే ఒక మందు గురించేనా లేదా ఇంకా వేరే విషయాలు ఉన్నాయి? వేరే విషయాలు కూడా దొంగ రాజకీయాలు చేసి పొలాలు లాగేసుకోవడం ఇవి చేశాడు ఇక్కడ. అంటే ఈ దెందులూరులో కూడా అలాగ ఉన్నదా? దెందులూరులోనే జరిగింది అంటున్నా. దెందులూరులోనే జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీ ఉన్నాడు కదా, ఆయనకు మీరేం చెప్పలేదా మరి ఎలా లాక్కుంటారని? ఆడే లాక్కున్నాడు. ఆడే చంద్రబాబు వస్తే మాకు మంచిది. అది చెప్పాల్సింది చెప్పా. అది అంటే ఎవరు బాగా చేశారు? ఇప్పుడు వచ్చి రెండు సార్లు చంద్రబాబు చేశారు. చంద్రబాబు గెలిచాడు రెండు సార్లు బాగానే చేశాడు. వీడు వచ్చాడు. వీడు ఇప్పుడు వచ్చి మొహం చూపిస్తే తెలియదు. మొహాలు ఏ వీధికి వస్తాం కూడా తెలియదు. ఇప్పుడు వచ్చి మొహం చూపిస్తే తెలియదు. వస్తాడు కుయ్యి అని వస్తాడు, మళ్ళీ కారులో కుయ్యి అని వెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు మీరు అన్నారు మొహం చూపించాడు అబ్బాయి చౌదరి అని చెప్పేసి, చింతమనేని మొహం చూపిస్తారు ఇటు పక్క వచ్చి, అంటే దెందులూరు నియోజకవర్గంలో అక్కడ దిగి అక్కడ దాకా నడిచి వెళ్తాడు ఊళ్ళోకి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే అసలు అలాగా చేయడు, అసలు కారు కూడా దిగట్లా, మాట్లాడతాం కూడా లేదు. గ్లాస్ దింపుతాడు అంతే. పట్టించుకోడు. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళి ఏమన్నా పని ఉన్నదని చెప్పిన చేయట. ఆఫీస్కి వెళ్ళి పని అంటే మా నాన్నతో మాట్లాడుకో, లేదా అక్కడ మాట్లాడు. చింతనే ఇంటికి వెళ్తే కనుక ముందు టిఫిన్ చేశాక మాట్లాడు అంటాడు. ముందు టిఫిన్ లేదా భోజనం టైంకి వెళ్తే భోజనం. ఇప్పుడు కూడా ఓడిపోయినా సరే ఇప్పుడు కూడా చింతనే ఇంటికాడ. జగన్ వచ్చిన తర్వాత ఎలా ఉందనుకుంటున్నారు? జగన్ వచ్చే పరిపాలన ఏముందండి, రోడ్ల తిరిగే వాళ్ళకి వీళ్ళకి ఉపయోగపడుతుంది అంతా తప్ప రైతు వారికి ఏం ఉపయోగం లేదు దానివల్ల. అంటే ఇప్పుడు గిట్టుబాటు ధర కానీ లేకపోతే రైతులకి ఎంత వేస్తున్నాను, ఒక 22,500 లేదంటే ఎంత అమౌంట్ అని చెప్పినారు కదా, అన్నీ వేస్తున్నాడు అసలు? వేస్తున్నాడండి, చేస్తున్నాడు కానీ సుఖం ఉంది. ధాన్యంలో తినేస్తున్నారు. రైస్ మిల్కి వెళ్తున్నాయి. రైస్ మిల్కి వెళ్ళాక అడిగినంతకి ధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. మద్దతు ధర ఇస్తున్నాడు, ఇచ్చాడు, సుఖం ఉంది. రైస్ మిల్కి వెళ్ళాక వాళ్ళు అడిగినంత రేటుకి మేము ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే మొత్తం రైతుల విషయంలో జగన్ గవర్నమెంట్ ఎలా ఉందనుకుంటారు అసలు? రైతు విషయానికి అయితే గవర్నమెంట్ ఉపయోగం లేదండి. ఈ ఖాళీగా అటు ఇటు తిరుగుతారు చూడండి, సోమవారులకి వాళ్ళకి ఉపయోగపడుతుంది. పథకాల విషయానికి వస్తే ఎలా ఉన్నాయి అనుకుంటున్నాడు? రైతులు పక్కన పెట్టి ఒక పథకాల విషయానికి వస్తే అమ్మఒడి కానీ వసతి దీవెన కానీ లేకపోతే ఇంకా ఉన్నాయి కదా, 40 సంవత్సరాలు దాటిన మహిళలకి 18,000 అని చెప్పేసి, అంటే ఇలాగ కులాల వారీగా కూడా. ఇప్పుడు ఈ 18,000 అమ్మఒడి ఇవన్నీ అవసరం అండి. ఆ అమ్మఒడి అంటే పిల్లలు పోషించుకోరా? ఇవన్నీ ఎందుకండి? డెవలప్మెంట్ లేదు, ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. అది చేస్తాం అంటారు, ఏం చేసేది? ఏం ఉపయోగం లేదు. అప్పుడు మీరు అన్న అమ్మఒడి గురించి మాట్లాడుకుంటే ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చాను నేను, ఇలా అమెరికా పంపించిన పిల్లల్ని వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే అది గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే అని చెప్తున్నాడు కదా మరి జగన్. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడంటే ఇంగ్లీష్ మీడియం చదివించుకోరండి పిల్లల్ని. తల్లిదండ్రులు కన్న రుణానికి చదివించుకోరా? ఎందుకండి ఇవన్నీ ఉపయోగం లేని. ఈయన ఉన్నప్పుడు ఎలా ఉన్నది, చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉన్నది? ఆయన ఉండేటప్పుడు కొద్దిగా రోడ్డు బాగా పోసాడు. ఇవి వచ్చారు నా 2-3 రోడ్లు మన బెంగళూరులో కనబడుతున్నాయి పోసింది అంతే. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు ఇక్కడ? అంటే మళ్ళీ చంద్రబాబు లేదా అబ్బాయి చౌదరి? నా దృష్టిలో అయితే చంద్రబాబు వస్తే మెరుగు అనుకుంటున్నాను. ఆయన కొద్దిగా డెవలప్మెంట్ చేస్తాడు. కాదు కేకలేసిన ఏది చేసినా కానీ కొద్దిగా ఆయన చేయగలుగుతాడు. ఈయన మీద వస్తున్నాడు చూస్తున్నాడు వెళ్తున్నాడు కానీ చేసేది అభివృద్ధి కనబడతాడు.